దేశవ్యాప్తంగా మళ్లీ వర్షాల ముప్పు పెరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈశాన్య భారతదేశం నుంచి ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతదేశం వరకు కూడా అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు, నీటి ముంపు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. అయితే ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా మరింత చురుకుగా మారాయి. ముఖ్యంగా అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్ లో కూడా వర్షాలు జోరుగా ఉండనున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఉత్తర భారతదేశంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ఇటీవలే పలు చోట్ల మేఘ విస్ఫోటనాలు సంభవించే ఆకస్మిక వరదలు వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేయడం జరిగింది. ఇక బీహార్, జార్ఖండ్, ఒడిశా, గంగా నది, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ చెప్తుంది. ముఖ్యంగా ఒడిశా, సిక్కిం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. అలాగే కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున స్థానిక పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. పశ్చిమ తీర ప్రాంతాల్లో సముద్రం కూడా అలజడిగా ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా వర్షాలు కొనసాగనున్నాయి. కేరళ, తీర కర్ణాటక, అంతర్గత కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. వ్యవసాయ ప్రాంతాల్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉండడంతో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వర్షాలకు ప్రధాన కారణంగా రుతుపవన ద్రోణి, పలు వాతావరణ ఆవర్తనాలు పనిచేస్తున్నాయని వాతావరణ శాఖ వివరించింది. అనూప్గఢ్ నుంచి ఢిల్లీ, షాజహాన్పూర్, బస్తీ మీదుగా నాగాలాండ్ వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని కూడా తెలిపింది. అటు బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, కర్ణాటక ప్రాంతాల్లో ఏర్పడిన వాతావరణ వ్యవస్థలు తేమను అందిస్తూ వర్షాలకు కారణమవుతున్నాయి. ఇదిలా ఉండగా వాతావరణ మార్పుల ప్రభావంతో దేశంలో తీవ్ర వాతావరణ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయమే తీసుకుంది. ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాల జాబితాలో లేని వడగాలులు, పిడుగుపాటును కూడా నోటిఫైడ్ ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చింది. దీంతో ప్రభావిత రాష్ట్రాల ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిధుల ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం లభించనుంది. కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2026 మార్చి 1 నుంచి జూలై 26 వరకు దేశవ్యాప్తంగా 4853 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 20 మంది వడదెబ్బ కారణంగా మరణించారు. తెలంగాణలో అత్యధికంగా 915 కేసులు నమోదవగా పశ్చిమ బెంగాల్లో 733, ఛత్తీస్గఢ్లో 660 కేసులు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు, వడగాలులు, పిడుగుపాటులు వంటి తీవ్ర వాతావరణ ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో రాష్ట్రాలకు మరింత వేగంగా సహాయక చర్యలు అందించేలా ఉపయోగపడుతుందని చెప్తూ ఉన్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాలు మరింత తీవ్రం కానున్నాయి. అస్సాం, మేఘాలయ, ఉత్తరాఖండ్, హిమాచల్, ఒడిశా, సిక్కిం, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.